మన జీవితంలో ఆర్థికంగా మంచిగా ఎదగడానికి మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం అని అందరికీ తెలుసు. మంచి బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు శివం ఐఎంసి యూట్యూబ్ ఛానల్. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్? మన ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి చేయవలసిన పనులు, అనగా మన ఖర్చులు తెలుసుకొని దానికి తగినట్లుగా బడ్జెట్ తయారు చేసుకొని డబ్బును పొదుపు చేస్తూ ఆ పొదుపు చేసిన డబ్బుని భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు సాధించాలనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరడాన్నే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్న దశలను గురించి తెలుసుకుందాం. అవి ఇన్కమ్ ప్రొటెక్షన్, ఇన్కమ్ అక్యూములేషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. వీటిని గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా చూస్తున్న వారైతే మా శివం ఐఎంసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్కమ్ ప్రొటెక్షన్, వీటిలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రిజర్వ్ మనీ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చాలామందిలో ఉండే అభిప్రాయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పొదుపు పథకం అనుకుంటారు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పొదుపు పథకం కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మిమ్మల్ని ధనవంతుల్ని చేయవు, కానీ మీరు లేనప్పుడు మీ కుటుంబాన్ని పేదవారు కాకుండా చేస్తుంది. మీరు లేనప్పుడు మీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులు కనీసం 10 సంవత్సరాల పాటు మీ కుటుంబానికి అన్ని ఆర్థిక అవసరాలు తీర్చేదిగా ఉండాలి. అది కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే సాధ్యం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలామంది ప్రస్తుతానికి డబ్బులు లేవు అంటుంటారు. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఉన్నప్పుడే డబ్బుకి ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఏంటి అని ఆలోచించండి. మరికొంతమంది ఇల్లు, స్థలాలు మరియు ఇతర పెట్టుబడులపై శ్రద్ధ పెడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ని అశ్రద్ధ చేస్తారు. అలాంటి వారు ఆలోచించాల్సింది ఏంటంటే నా పెట్టుబడులు ఎంతకాలం పాటు నా కుటుంబానికి ఆర్థిక అవసరాలు తీరుస్తాయి అనే విషయాన్ని ఆలోచించండి. మంచి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. భారతదేశంలో చాలామంది మిడిల్ క్లాస్ కుటుంబాలు పేదవారిగా మారిపోవడానికి కారణం హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం. ఎందుకంటే మీ ఆదాయం ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు కాకపోయినా మీ వైద్య ఖర్చులు మాత్రం ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతున్నాయి. ₹1,00,000 పొదుపు చేయడానికి చాలా సమయం పడుతుంది, కానీ 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే చాలు, చాలా లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. కావున మీరు కష్టపడి దాచుకున్న డబ్బుకు ప్రొటెక్షన్ ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. అయితే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రెస్టోరేషన్ బెనిఫిట్స్, సబ్లిమిట్స్, కూలింగ్ ఆఫ్ పీరియడ్, కోపే ఆప్షన్స్, మెడికల్ ఇన్ఫ్లేషన్ లాంటి చాలా అంశాలు పరిగణలోకి తీసుకుని మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, రిజర్వ్ మనీ ఆర్ ఎమర్జెన్సీ ఫండ్. మీ ఆర్థిక అత్యవసరాల్లో ఆదుకునేందుకు 3 నుండి 6 నెలలకు సరిపడేంత డబ్బును ఉంచుకోండి. నెక్స్ట్, ఇన్కమ్ అక్యుములేషన్. మీరు మరిన్ని ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలి. ప్రపంచంలోని ధనవంతులకు 7 ఆదాయ మార్గాలు ఉంటాయి. అందుకే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారన్ బఫెట్ ఏమన్నారంటే ఒక ఆదాయంపై ఆధారపడవద్దు, 2వ ఆదాయ మార్గాన్ని కలిగి ఉండండి అని చెప్పారు. మీ ఖాళీ సమయాన్ని డబ్బుగా మార్చుకునేందుకు మంచి సలహాల కోసం ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సంపాదించడం అంటేనే సంపాదించి ఇవ్వడం అని అర్థం. మీ సంపద వివరాలు అన్నీ మీ కుటుంబ సభ్యులకు తెలియచేయడం కొరకు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని లేని వారికి దానం చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీరందరూ బాగా సంపాదించుకొని గివింగ్ ఈజ్ గెయినింగ్ అనే స్థాయికి రావాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివం ఐఎంసి యూట్యూబ్ ఛానల్, రోజా లక్ష్మణ్.